నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవ్యాంధ్ర రాజధానిలో ఈ నెల 25నే నూతన సచివాలయం ప్రారంభం జూన్లో ముహూర్తాలు లేనందున ముందే ఆరంభించనున్న ఏపీ సర్కారు ఏపీలో సిపెట్ శాశ్వత భవనానికి శంకుస్థాపన వ్యవసాయ ఉపయుక్త పరిశోధనలు జరగాలన్న సీఎం మరిన్ని ప్రాజెక్టులపై అనంత్ కుమార్ హామీ 6 పెద్దాసుపత్రుల నిర్మాణంపై కేసీఆర్ సమీక్ష 2 ఏళ్లలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు నెదర్లాండ్స్ సంస్థ రోబో బ్యాంకు చేయూత నామినేటెడ్ పదవుల పందేరం ప్రారంభించిన కేసీఆర్ 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు ఖరారు త్వరలో మరిన్ని పోస్టుల భర్తీ తెలంగాణలో వెలువడిన ఇంటర్ ఫలితాలు అదరగొట్టిన బాలికలు ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ కాలేజీలు శాసనసభలో వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు రోజా లేఖ అసెంబ్లీలో వివరణ క్షమాపణ చెప్పేందుకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో మలుపు రాష్ట్రపతి పాలన రద్దు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఈ నెల 27న జరిగే తదుపరి విచారణపై రావత్ ఆశలు దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై కేంద్రం చర్యలు తగిన సిఫారసులు చేసేందుకు 8 శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వచ్చే జూన్ నాటికి నవ్యాంధ్ర రాజధానికి వివిధ శాఖలను తరలించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు అందుకోసం నిర్మాణం చేపట్టిన తాత్కాలిక సచివాలయాన్ని ఈ నెల 25నే ప్రారంభించాలని నిర్ణయించింది జూన్లో ముహూర్తాలు లేనందున వచ్చే సోమవారమే ఆంధ్రప్రదేశ్ సచివాలయ తాత్కాలిక భవనాన్ని లాంఛనంగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆ తర్వాత వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు హైదరాబాద్లో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను కొత్త సచివాలయంలోకి తీసుకొస్తామని తెలిపారు ఉదయం 4 గంటల 1 నిమిషానికి యాక్చువల్గా గృహప్రవేశం జరుగుతుంది తర్వాత మనం అనుకున్న ప్రకారం జూన్ 15కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు సుమారుగా 4,000 మందిని ఫస్ట్ ఫేజ్లో షిఫ్ట్ చేసి జూలైలో 3,000 మందిని 3,000 మందిని ఈ విధంగా ఈ యొక్క ఇంటీరియం గవర్నమెంట్ కాంప్లెక్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పురపాలక పాఠశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 40-50 ఎంబీపీఎస్ వేగంతో అంతర్జాల సౌకర్యం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు విజయవాడలోని తన కార్యాలయం నుంచి 13 జిల్లాల్లోని పురపాలక పాఠశాలలకు చెందిన 8,500 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తరచూ పాఠశాలను సందర్శించి చదువులో పిల్లల పురోగతిపై ఆరా తీయాలని సూచించారు ఉపాధ్యాయులు కూడా నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థి పురోగతిపై సమాచారం అందించాలన్నారు కడప నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు తక్కువ మంది హాజరు కావడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లోని 2,127 పురపాలక పాఠశాలలో చదువుతున్న 2,70,000 మంది విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8, 9, 10 తరగతుల్లోనే ఐఐటి ఫౌండేషన్ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వివరించారు దైనందిన జీవితంలో నిత్యావసర వస్తువైన ప్లాస్టిక్ ను వ్యవసాయ ఉపకరణంగాను వినియోగించేందుకు అవసరమైన పరిశోధనలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని సిపెట్లో ఒక కేంద్రం ఏర్పాటు కానుందని చంద్రబాబు తెలిపారు కృష్ణా జిల్లా సూరంపల్లిలో సిపెట్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్తో కలిసి పాల్గొన్న ఆయన మల్లవల్లిలో మరో ప్లాస్టిక్ ప్రాజెక్టు రాబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మోడీ బాబు జోడీ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు చెత్త నుంచి ఎరువులు తయారు చేసే సాంకేతికత కూడా అనంత్ కుమార్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటుందని చెప్పారు మన కెనాల్స్ కి ఈ ప్లాస్టిక్ గాని కవర్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి నేను అందుకే వారిని అడిగిన వెంటనే ప్లాస్టిక్ పార్క్ కోసం అది కూడా వ్యవసాయం చేయడం కోసం ఒక ప్లాస్టిక్ పార్క్ పెడతాం ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తామని వారు హామీ ఇచ్చారు దానికి 250 ఎకరాలు ల్యాండ్ కావాలన్నారు నేను ఏమాత్రం లేదు మల్లవల్లిలో 250 ఎకరాలు ఇప్పుడే మీకు ఇస్తున్నా మీరు వీలైనంత తొందరలో లేఅవుట్ తయారు చేసి యూ ప్లీజ్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఈయనకేమో అభివృద్ధి ఆర్తి ఇంకా అభివృద్ధి కావాలి ఎంత నయం
ప్రజల కోసమని ముందు దృష్టితో అభివృద్ధి కార్యక్రమాల వైపు ఆసక్తి చూపిస్తున్న ముఖ్యమంత్రి, దాంట్లో ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఉన్న పరిమితులు, మనకు వారసత్వంగా లభించినట్టు ఆర్థిక పరిస్థితి, దేశంలో వివిధ ప్రాంతాలకు సమతుల్యం పాటించాల్సిన అవసరం, దాని దృష్ట్యా కేంద్రం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. విజయవాడను ప్లాస్టిక్స్ కేంద్రంగా మార్చుతామని కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. చంద్రబాబు సూచన పరిగణలోకి తీసుకున్న మంత్రి విజయవాడ సిపెట్ను వ్యవసాయంలో ప్లాస్టిక్స్ వినియోగంపై పరిశోధనకు కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పారు. Plastic Park of Vijayawada will be providing employment for 1 lakh youths of Vijayawada region. Shortly we will be starting another CPET center of 5,000 strength in Anantapur also. In future, propose to have one plastic waste management center also in the state of Andhra Pradesh. We'll pursue with the Prime Minister as well as the Finance Minister to get one NIPER to the state of Andhra Pradesh. తెలంగాణలో కొత్తగా నిర్మించే పెద్దాసుపత్రులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్మించే 4 ఆసుపత్రులు సహా కరీంనగర్, ఖమ్మంలో చేపట్టే ఆసుపత్రుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ హైదరాబాద్లో తొలి విడత 3 ఆసుపత్రులు చేపట్టాలని ఆదేశించారు. ఒక్కో ఆసుపత్రి 750 పడకలతో ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ 500 పడకలు మల్టీ స్పెషాలిటీస్ కోసం, 250 పడకలు మహిళలు, చిన్నారుల కోసం కేటాయించాలని సూచించారు. 1000 పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో టవర్స్ నిర్మించాలని చెప్పారు. కరీంనగర్, ఖమ్మంలో 500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రులు నిర్మించాలని ఆదేశించారు. ఈ ఆసుపత్రుల కోసం వ్యాప్కో సాంకేతిక సహకారంతో నమూనాలు రూపొందించాలని ఆదేశించిన కేసీఆర్ నమూనాలను రూపొందగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సూచించారు. అటు శ్రీలంక సహా పలు ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మించిన నెదర్లాండ్స్ సంస్థ రోబో బ్యాంక్ తెలంగాణలో ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకు ప్రతినిధులు కేసీఆర్ను కలిసి కొత్తగా నిర్మించ తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణం పెట్టుబడిలో భాగస్వాములవుతామని తెలిపారు. తెరాస ప్లీనరీకి ముందే నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని ప్రకటించిన తెలంగాణ సర్కారు ఆ దిశలో తొలి అడుగు వేసింది. తెలంగాణ జిల్లాల్లోని 10 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల పేర్లను ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం సహా పార్టీకి సేవ చేసిన పలువురికి ఈ భర్తీలో ప్రాధాన్యం కల్పించింది. మెదక్ జిల్లా ఉంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ గా జహంగీర్, నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పెరికె శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ గా గంగారాం, బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేష్ గుప్తా, కరీంనగర్ జిల్లా కోరుట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నారాయణ రెడ్డి, మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా సురేష్, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా శంకర్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా కె లక్ష్మి, మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీనివాస్, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ గా నరసింహారెడ్డి పేర్లను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చిన గవర్నర్తో ఆ పర్యటన విశేషాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన కేసీఆర్ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్యోగులు, సంస్థల విభజన అంశాలు సహా తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరవు, వేసవి తీవ్రత, తాగునీటి సరఫరా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం మరోసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరింది. సభ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడం భావ్యం కాదని, ఆ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం కూడా అసెంబ్లీకే ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న చేసిన సూచనలపై వివరణ ఇచ్చిన సుప్రీంకోర్టు రోజా స్పీకర్కు రాసిన లేఖను పరిగణలోకి తీసుకుని సభ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇదే సమయంలో సభను సమావేశపరిచి దీనిపై నిర్ణయం తీసుకునేలా సభాపతికి ఆదేశాలు ఇవ్వాలని రోజా తరఫు న్యాయవాది కోరగా అందుకు ధర్మాసనం తిరస్కరించింది. సభ నిబంధనల ప్రకారమే సమావేశమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు రోజా కోర్టులో అందించిన వివరణ లేఖపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వ తరపు న్యాయవాది పీపీ రావు కోర్టు చేసిన సూచనల ప్రకారం క్షమాపణ చెప్పలేదని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు అవసరం అనుకుంటే సభలోనే నేరుగా స్పీకర్ను క్షమాపణ కోరవచ్చని తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక సభ నిబంధనల ప్రకారం రోజా రాసిన లేఖను పరిగణలోకి తీసుకోకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు రోజాకు సూచించింది. ఈ దశలో సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పత్రాన్ని ఉపసంహరించుకోవాలని కోర్టు సూచించింది. దీనికి రోజా నిరాకరించగా కేసును ఆగస్టు తొలి వారంలో తిరిగి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె స్పీకర్ గారికి అడ్రస్ చేస్తూ ఒక క్షమాపణ లెటర్ ఇస్తాము స్పీకర్ గారికి అని కోర్టు వారికి చెప్పారు. కోర్టు వారు స్పీకర్ ని రూల్స్ ప్రకారం డిసైడ్ చేయమని చెప్పారు. అంటే ఆ లెటర్ కంటెంట్స్ ని స్పీకర్ రూల్స్ ప్రకారం హౌస్ ముందు పెట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది.
రోజు ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయాలనో వాళ్ళని బాధ పెట్టాలో అనే అబ్యూజింగ్ వర్డ్స్ కానీ డెరగేటరీ వర్డ్స్ కానీ అఫెన్సివ్ రిమార్క్స్ కానీ ఏది కూడా చేయలేదనేది నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. సో అవి కూడా మరి బాధ పెట్టి ఉంటే ఆ వర్డ్స్ అన్ని కూడా నేను విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ఈ లెటర్ లో మెన్షన్ చేశాము. స్పీకర్ గారు లెజిస్లేటివ్ మినిస్టర్ తోను లీడర్ ఆఫ్ ద హౌస్ తో మాట్లాడి ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకున్నా ఓకే, లేదా హౌస్ ని మళ్ళీ ఓపెన్ చేసి ఒక రోజు పెట్టి తీసుకున్నా కూడా ఓకే. ఉత్తరాఖండ్ రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పు నిలుపుదల చేసిన సుప్రీంకోర్టు ఈ నెల 27 వరకు స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులపై స్పందించిన ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మధ్యంతర తీర్పు మాత్రమే వచ్చిందని 27న తుది తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడం రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య స్ఫూర్తికి ఇది విఘాతమంటూ ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్రపతి పాలనను రద్దు చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో మళ్లీ ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ నెల 27 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతులు కక్షిదారులందరికీ అందనందున ఈ నెల 26 లోపు అందజేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు అదే రోజు తమకు తీర్పు ప్రతులు అందించాలని సూచించింది. అనంతరం 27న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. प्रेसिडेंशियल प्रोक्लेमेशन जो क्वाश कर दी गई थी वो क्वाशिंग अब नहीं मानी जाएगी. वही पोजीशन चलेगी जो कल थी या परसों थी, नेमली गवर्नर वाली पोजीशन चलेगी. लेकिन कोर्ट ने उसके साथ एक राइडर और ऐड किया है कि सरकार प्रेसिडेंट रूल रिवोक नहीं करेगी 27 तारीख तक. సుప్రీం ఉత్తర్వులపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మధ్యంతర తీర్పు మాత్రమే వచ్చిందని వ్యాఖ్యానించారు. తుది తీర్పు వరకు వేచి చూస్తానని చెప్పారు. कल मैं हाईकोर्ट द्वारा स्थापित मुख्यमंत्री था. उससे पहले मैं बर्खास्त मुख्यमंत्री था और आज के दिन जो है सुप्रीम कोर्ट के आदेश से निवर्तमान मुख्यमंत्री. ये आदेश अंतरिम है और 27 तारीख तक के लिए है. हम भी ये चाहते हैं कि ये मामला मेरिट पर निर्णित हो जाए, जल्दी निर्णित हो जाए, क्योंकि हमारे राज्य के अंदर जो पिछले कुछ समय से राजनीतिक अस्थिरता व्याप्त है उससे डेवलपमेंट राज्य का हैम्पर हो रहा है. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసిన హరీష్ రావత్ 11 నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. గతంలో లేని విధంగా ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడించగా రెండింటిలో బాలికలే ముందంజలో ఉన్నారు. ఈసారి ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 2% పైగా తగ్గితే ద్వితీయ సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిస్తే నల్గొండ, మెదక్ జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయి. ఈ పరీక్షలో తప్పిన వారి కోసం మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు పెడతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణలో విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది. హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేయగా రెండో ఏడాది పరీక్షకు 3,89,883 మంది పరీక్ష రాస్తే 2,45,469 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 62.95% మంది ఉత్తీర్ణులైతే బాలికల్లో ఉత్తీర్ణత 67.64% నమోదైంది. బాలురుల్లో 58.11% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 1.54 పెరిగితే ఈసారి 76% ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 53%తో నల్గొండ, మెదక్ జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయి. వొకేషనల్ విభాగంలో 28,348 మంది పరీక్ష రాస్తే 16,776 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షలకు 4,20,180 మంది హాజరైతే 2,25,033 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇది 53.55% కాగా బాలికల్లో 58.9% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్ష రాసిన బాలురుల్లో 48% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 2.07% ఉత్తీర్ణత తగ్గితే 69% ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 41% ఉత్తీర్ణతతో నల్గొండ చివరి స్థానంలో ఉంది. వొకేషనల్ విభాగంలో 36,495 మంది పరీక్ష రాస్తే 18,470 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి.
ఫస్ట్ ఇయర్ కి సంబంధించి మాత్రము గవర్నమెంట్ ది 45% ఉంది, ప్రైవేట్ ది 55% ఉంది. సెకండ్ ఇయర్ లో మా పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఫస్ట్ ఇయర్ లో ప్రైవేట్ వాళ్ళది పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. మెమోరాండం ఆఫ్ మార్క్స్ అన్ని కాలేజెస్ కూడా 26 ఏప్రిల్ 2016 వరకు పంపించే ఏర్పాటు చేస్తున్నాం. జవాబు పత్రాల పునఃగణన, పునః పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశమిచ్చిన ఇంటర్ బోర్డు మే నెల 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలుంటాయని తెలిపింది. ఇందుకు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని వివరించింది. ఖమ్మం జిల్లాలో ఈ నెల 27న తెరాస ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్లీనరీకి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. పాలేరు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్లీనరీకి అనుమతి ఇవ్వరాదని నిన్న కాంగ్రెస్, తెలంగాణ నేతలు ఫిర్యాదు చేయగా ఈ అంశాన్ని పరిశీలించిన ఈసీ ప్లీనరీకి అనుమతినిచ్చింది. ఈసీ అనుమతి వచ్చినందున ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు తెరాస నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్లీనరీకి వచ్చే ప్రజాప్రతినిధుల సంఖ్యను పరిమితం చేసినట్టు తెరాస తెలిపింది. ఈసారి మండల పార్టీ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతల్ని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీని కోరింది. రామరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి సహకరించే విధంగా ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణను కోరారు. కాంగ్రెస్ విజ్ఞప్తిపై స్పందించిన రమణ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చర్చించి నిర్ణయం చెబుతామని వెల్లడించారు. పదవిలో ఉండి చనిపోతే తిరిగి పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని తెరాస విస్మరిస్తోందని రమణ విమర్శించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలమైన శక్తిగా తయారు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా ఈ ఉదయం బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్కు అభినందనలు తెలిపిన ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు చేరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. మరోవైపు గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని లక్ష్మణ్ చెప్పారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే స్వర్ణ భారతం సాధ్యమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్లో శిక్షణ పొందిన వారికి ధృవపత్రాలు పంపిణీ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి అనంతకుమార్తో కలిసి పాల్గొన్న వెంకయ్య దేశాభివృద్ధి జరగాలంటే మహిళల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. కరువును ఎదుర్కోవడానికి వాననీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టడమే మార్గమని, ఈ ప్రక్రియలో మహిళలు కీలక పాత్ర పోషించాలని వెంకయ్య సూచించారు. నిల్వ ఉంచే పద్ధతి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల కార్యక్రమం జరుగుతోంది. నేను వాస్తవంగా ఆ ఈనాడు ఈటీవీ ఇచ్చిన ప్రోత్సాహం వలన ఇవాళ రాష్ట్రంలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా తయారవుతోంది. దానికోసం శ్రీ రామోజీరావు గారిని, ఈనాడు ఈటీవీ సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తున్నా. తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న ఎన్టీఆర్ స్మారక చిహ్నం ఏదైనా చిరస్థాయిగా ఉండిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై వచ్చిన విమర్శలను బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవంలో కేసీఆర్ కొట్టిపారేశారు. తెలుగువారి శకానికి నాంది పలికిన గౌతమిపుత్ర శాతకర్ణి ఇతివృత్తంతో బాలకృష్ణ చేస్తున్న చిత్రం తెలుగువారంతా చూడాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి ఇతివృత్తంతో బాలకృష్ణ నటిస్తోన్న 100వ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని, జగదీష్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు సహా అనేక మంది సినీ ప్రముఖులు హాజరై బాలకృష్ణ, దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ, ఇతర చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తొలి షాట్కు కేసీఆర్ క్లాప్నివ్వగా దాసరి గౌరవ దర్శకత్వం వహించారు. మ్రోగించండి ప్రారంభం. అనంతరం మాట్లాడిన కేసీఆర్ ప్రతి తెలుగువాడు గర్వించే గౌతమిపుత్ర శాతకర్ణి కథను తన 100వ చిత్రానికి ఎంచుకున్న బాలకృష్ణను అభినందించగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని చిరంజీవి అన్నారు. ఇందుకు కృతజ్ఞతలు చెప్పిన బాలయ్య ఈ చిత్రం తెలుగువారికి అంకితమిస్తున్నట్టు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక శకానికి నాంది పలికినటువంటి పురుషుడు. 100వ చిత్రానికి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలందరికీ చరిత్రలో చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా శాతవాహన శకానికి సంబంధించినటువంటి కథా వస్తువు తీసుకొని నిర్మించి తలపెట్టడం చాలా సంతోషం. నేను వయసులో బాలకృష్ణ గారు కొంచెం పెద్ద కాబట్టి అన్నగారి అభిమానిగా హృదయపూర్వకంగా బాలకృష్ణ గారికి నా ఆశీస్సులు, నా దీవెనలు. బాలకృష్ణ గారి 100వ చిత్రం ఖచ్చితంగా 200 రోజులు ఆడుతుందని మాత్రం చెప్పగలను. కారణం ఏంటంటే అన్ని తరాల తెలుగు ప్రజలందరూ చూసి తెలుసుకోవాల్సిన కథాంశం ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవడం అన్నది మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను. ఇవి మైలురాయి వంటి సినిమాలు. ఇవి ఈ 100వ చిత్రం బాలకృష్ణ గారి చరిత్రలో ఇది అపూర్వమైనటువంటి సినిమాగా మిగిలిపోవడం ఖాయం. ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా నా ఈ 100వ చిత్రాన్ని అంకితం చేస్తాం అని ఈ సందర్భంగా, అలాగే భారతదేశంలో
ప్రపంచంలో ఉన్న తల్లులందరూ కూడా ఈ చిత్రాన్ని అంకితం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇదే సమయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎన్టీఆర్ స్మారకంగా నిర్మించిన ఎన్టీఆర్ గార్డెన్ ను కుదిస్తారన్న విమర్శలకు కేసీఆర్ సమాధానమిచ్చారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక తరం నటుడు కాదు. ఆయన 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్ గారి పేరు తెలియని వారు కానీ ఎన్టీఆర్ కుటుంబం గురించి తెలియని వారు కానీ లేరు. కాబట్టి అంత మహానాయకుడు, అంత గొప్ప వ్యక్తి యొక్క స్మారక చిహ్నం ఏదైనా సరే తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి గొప్ప సందర్భం. బాలకృష్ణ వందో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను తెలుగువారికి వివరించే ప్రయత్నం చేస్తానని దర్శకుడు క్రిష్ చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని ప్రకటించిన కేంద్రం ఆ దిశలో ప్రయత్నాలు ప్రారంభించింది. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేసేందుకు అనుసరించాల్సిన మార్గసూచి రూపొందించడానికి వేర్వేరు మంత్రిత్వ శాఖలకు చెందిన 8 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి ఆధారితంగా ఉన్న సాగు విధానాన్ని ఆదాయం ఆధారితంగా మార్చడంపై సూచనలు చేయనున్న కమిటీ వ్యవసాయానికి సంబంధించి ఏ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనే అంశంపై సలహాలు ఇవ్వనుంది. అనుబంధ రంగాల్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు విపత్తుల నుంచి కలిగే ముప్పు తగ్గించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల్ని ప్రతిపాదించనుంది. సాగు ఖర్చును తగ్గించడం సహా వాతావరణం, పంట ఉత్పత్తి ధరల్లో అనూహ్య మార్పుల వల్ల తలెత్తే సమస్యల్ని ఎదుర్కోవడంపై సూచనలు చేస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి అశోక్ దాల్వాయ్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ 2 నెలల్లో నివేదికిచ్చే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2015-16 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 8 ఏళ్లలోనే అత్యధికంగా 7,398 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 6,381 కోట్లుగా ఉన్న నికర లాభం ఈసారి 16% వృద్ధి చెందినట్టు తెలిపింది. 2007-8 ఏడాది 3వ త్రైమాసికంలో 8,079 కోట్ల నికర లాభం నమోదు చేసిన తర్వాత ఆ సంస్థ ఈ స్థాయి ఫలితాలు నమోదు చేయడం ఇదే తొలిసారి. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ రంగాల్లో లాభాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు గతేడాది $10.1 లాభం వస్తే ఈసారి $10.8 లాభం వచ్చిందని వివరించింది. ఆసియా విపణంలో ప్రతికూల పవనాలు సహా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. గత 6 సెషన్లో 1,207 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 42 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 25,892 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆరంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 25,922 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగగా ఓ దశలో 25,772 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సూచి చివరకు 25,838 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 7,900 మార్కుకు 1 పాయింట్ దిగువన ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.